అట్లనే నాకేం అర్థం కావట్లేదు. నాకు ఇదొద్దు. నేను వచ్చాను, న్యాయం చేయాలి. వీడియో మాత్రం ఫుల్ చూసే సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం న్యాయం అవ్వాలి. చూసినందుకు డేటా వేస్ట్ అవ్వకూడదు. ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్ ఇచ్చేయాలి. ఓకేనా? బోర్ కొట్టకూడదు వీడియో మాత్రం. ఏం చేస్తావు చెప్పండి. అది చేసుకుంటాలే, నువ్వు చెప్పలేదు. మాపు హల్చల్ వాయిస్ అంతేనా? ఎవరెవరు వస్తున్నారు వీడియో తీయడానికి? అతను కూడా వస్తున్నారా? సరే వెళ్దాం అయితే. సరే ఇంకా లాంగ్ వీడియోలో కలుగుతాం. హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంటుంది? ఏంటంటే వచ్చే పోయే దారిలో వాళ్ళందరినీ ఏంటంటే ఇక్కడ చెయ్యేం లేదు, కొట్టినట్టు భయపడమే. వాళ్ళకి ఏం తగ్గదు, వాళ్ళు బెత్తరైపోతారు. ఆ రియాక్షన్స్ ఏంటో క్యాప్చర్ చేస్తాను. ఫుల్ హల్చల్ ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. హల్చల్ చేశాను ఈ వీడియో మాత్రం. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పెద్ద తలనొప్పరా. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. నీలాంటి వాళ్ళ మూలంగా దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారీ. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇప్పుడు ఏంటంటే ఆటో వాళ్ళు లాగి మాకు చేతులు లేవు, 10 రూపాయలు ఇమ్మని అడుగుతాం. చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఆటో అవుతుంది ఎలా చేస్తారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆపి చేతులు లేవు, 10 రూపాయలు ఇండి అన్నాడు. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే రెడీయా? ఆటో వస్తుంది. అటాక్. అరే తుప్పా చదవా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కూరుంటే అమ్మో ఎంత పువ్వుంటే.
ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ వర్షం చూడండి, క్లైమేట్ ఎలా ఉందో హల్చల్గా ఉంది. సో ఇంతటితో ఈ హల్చల్ చాలు, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చూపిస్తాం. వీడియోని మాత్రం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ గంట కొట్టండి. లెవెల్